అతులరామ్ ఎక్స్ రోడ్ దగ్గర ఎఫెడ్రిన్ అనే డ్రగ్, సైకోట్రాఫిక్ డ్రగ్ అమ్మడానికి ఉన్నారని సమాచారం మేరకు అక్కడ వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో శ్రీధర్ బాబు అని బాలనగర్ ఏరియాలో తనకు చిన్న ల్యాబ్ ఉండేది. ఆ ల్యాబ్లో ఎఫెడ్రిన్ డ్రగ్ ఇంటర్నెట్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఏం కెమికల్స్ కావాలో శ్రీధర్ బాబు, నారాయణ రెడ్డి, సాగర్, నాగేంద్ర కుమార్ వీళ్ళంతా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. డ్రగ్ మొత్తం ఉన్న ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్, కెమికల్స్ అని తీసుకొని డ్రగ్ తయారు చేశారు. ఆ డ్రగ్ను మన్మధ్ కుమార్ అండ్ రాంబాబు అనే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా మేము పట్టుకున్నాము. ఎన్డీపీఎస్ కింద ఏం ఫార్మాట్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. ఇందులో రాంబాబు అతను ఇంతకుముందు ఇదే ట్రాన్సాక్షన్లో అరెస్ట్ చేయడం జరిగింది. 3 నెలలు జైల్లో ఉన్నాడు. దీనిపై మేము సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. కేసు అండర్ సెక్షన్ ఎన్డీపీఎస్ 22 కింద కట్టి. ఎంత స్వాధీనం చేసుకున్నా 2 కిలోలు ఎఫెడ్రిన్ స్వాధీనం చేసుకున్నాము. దీన్ని మార్కెట్ విలువ లక్షల్లో ఉంటుంది. లక్షలు అంటే సుమారు అది మనం అనలైజ్ చేసి అందులో ఎంత కరెక్ట్ ఉందో తెలుసుకోలేము. లక్షల్లో ఉంటుంది. దేనికి వాడతారు సార్ దీన్ని? ఎఫెడ్రిన్ జనరల్గా కాఫ్ సిరప్లో యూజ్ చేస్తారు, బరువు తగ్గడానికి డిఫరెంట్ టైప్లో యూజ్ చేస్తారు. కానీ ఈ మధ్య ఎకస్టసీ పార్టీలలో దానికి బాగా యూజ్ చేస్తారు. సుమారు ఎంతో చెప్పలేరు. 10 నుండి 15 లక్షల వరకు ఉండొచ్చు.